నా పేరు పూజ, మా ఇల్లు ఆడ. ఇదేనా నువ్వు అడిగింది? ఆధార్ కార్డ్ ఇన్ఫర్మేషన్, ఆధార్ కార్డ్ ఇన్ఫర్మేషన్. స్కూల్లో ఇట్లా టీచర్ అయినా మా డాడీ పేరు, మా మమ్మీ పేరు, మా అక్క పేరు అన్నట్టు చెప్పా. ఓకే, నా పేరు పూజ. పూజ. నా పేరు సుమన్. ఏమని చెప్తాను, వెయిట్ చేస్తురా? ఏం లేదా? మీ చిరునవ్వు, మీ నడక, వావ్ నైస్. కాంటెంట్ క్రియేటర్స్ చూసి బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేయకండి. హాయ్ మీట్ ద స్టార్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. హలో, నమస్తే, ఆదాబ్. వెల్కమ్ టు మా బాతకాని. ఇడ మా ముచ్చట్లే మమ్మల్ని మాట్లాడిస్తాయి. మరి ఇయాల ముచ్చట ఏందంటావు? ఏందంటో సరే, ముందైతే ఒకరినొకరు ఇంట్రడ్యూస్ చేసుకుందాం. ఓకే, నువ్వు చెప్పు. ఏం చెప్పాలి? నా గురించి చెప్పాలా? నువ్వెవ్వరు, ఎందుకు వచ్చినావు, ఈ ఛానల్ ఎందుకున్నావు, ఇవన్నీ నా పేరు పూజ, మా ఇల్లు ఆడ. ఇదేనా నువ్వు అడిగింది? ఆధార్ కార్డ్ ఇన్ఫర్మేషన్, ఆధార్ కార్డ్ ఇన్ఫర్మేషన్. స్కూల్లో ఇట్లా టీచర్ అయినా మా డాడీ పేరు, మా మమ్మీ పేరు, మా అక్క పేరు అన్నట్టు చెప్పా. ఓకే, నా పేరు పూజ. పూజ. అమ్మ బంగారు తల్లి, ఇది ముందే వర్షాకాలం. ఇక్కడ ఉన్నాడు. నేను మిస్. హే, అది అమ్మాయిలు చెప్తారా, అబ్బాయిలు కాదు. అయితే ఇట్లా చెప్తా. నా పేరు సుమన్. లేదు, నా పేరు సుమన్. ఏమని చెప్తాను, వెయిట్ చేస్తురా? ఏం లేదా? మీ చిరునవ్వు, మీ నడక, వావ్ నైస్. ఈయన పూజ ఏడ చూసినా మొత్తం ఒకటే లొల్లి నడుస్తుంది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అంతా ఒకటే పంచాయతీ ఉంది. అవును, ఏడ చూసినా ఒకరు అది చేస్తారు, ఒకరు ఇది చేస్తారు. ఒకడు ఎవడో ఏదో అంటాడు, ఇంకోటి దానికి ఏదో రియాక్షన్లు ఇస్తాడు, ఇంకోటేమో కొట్లాడుకుంటాడు, ఇంకోటేమో అరెస్ట్ అవుతాడు. అసలు ఏం నడుస్తుంది? ఈ మొత్తానికి మూలం ఏం తెలుసా? బెట్టింగ్ యాప్స్. బెట్టింగ్ యాప్లతో వచ్చిన పంచాయతీ, పెద్ద పంచాయతీ. ఎంత పెద్ద పంచాయతీ అంటే జనాల ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వాళ్ళ ప్రాణాలతోని, వాళ్ళ పైసలతోని ఆడుకుంటున్న యాప్లు బెట్టింగ్ యాప్లు. సో ఈ మధ్య జనరల్ గా బాగా వైరల్ అవుతున్న థింగ్ ఏంటంటే, బెట్టింగ్ యాప్ తయారు చేసినాడు బాగానే ఉండవు, ప్రమోట్ చేసినాడు బాగానే ఉండవు, అది వాడినోడు మాత్రమే బలైతుండు, పోతుండు ఏకంగా దేవుని దగ్గరికి పోతుండు. జనాలని ఇప్పటి వరకు నార్మల్ గా జనాల పనులు ఈజీ చేయడానికి యాప్లు వచ్చినాయి. ఇప్పుడు జనాలను పైకి పంపడానికి కూడా యాప్లు వస్తున్నాయి. అవే బెట్టింగ్ యాప్లు. డిజిటల్ ఇండియా బ్రో. तेजस्वी लोग हैं हमारे पास. డిజిటల్ ఇండియా ఇస్ ఫైన్ బ్రో, బట్ డిజిటల్ ఇండియా మనుషుల ప్రాణాలు తీసేవాడి దగ్గర వరకు పోతే ఆ డిజిటల్ ఇండియా అవసరం లేదు. దాన్ని వాడే పద్ధతి ఒకటి ఉంటుంది, ఆ పద్ధతిగా మనం వెళ్ళాలి. ఎవడో ఏదో చెప్పిండని పోయి గంగలో దుంకవా? నువ్వు ఆలోచిస్తావు కదా, నువ్వు మనిషివి కదా. నీకు ఒక దిమాగ్ అంటూ ఇచ్చింది కదా దేవుడు. అంత బాగుంది, నువ్వు మనిషివి కదా అని చెప్పి షర్ట్ చూస్తావు. ఎందుకు ఇది మనిషిని కదా? తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్, టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. నేను అన్నాను అట్లా, నువ్వు చాలా పెద్ద మనిషి అంటున్నాను. పెద్ద నేను తిట్టిన పొగిడినా కూడా నాకు అర్థమైంది. ఇట్లుండాలి మాటలు మాట్లాడుతూ. ఇది మా బాతకాని. సో ఏంటంటే, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఈరోజు కొత్త ట్రెండ్ అవుతుంది ఏంది, ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ మీద యాక్షన్స్ తీసుకుంటుర్రు అన్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ ఇట్లా కొన్ని పెద్ద పేర్లు ఉన్నాయి. ఏంటంటే, దీస్ గైస్ ఆర్ కాంటెంట్ వార్ ఒక అత్తు కదా. జనరల్గా కాంటెంట్ చేసేటప్పుడు అది నా కంటెంట్ బాగుంది, మనం కూడా ఇప్పుడు ఎట్లయితే మన షో ఎట్లయితుందో వేరే షోతో కంపేర్ చేసుకుంటాం యాజ్ యూజువల్. కాంటెంట్ వార్లో క్రియేటివిటీ వస్తుంది, అది బాగుంటుంది, హెల్దీ వార్ బాగుంటుంది. ఇక్కడ కాంటెంట్ క్రియేటర్ వార్ అవుతుంది. కాంటెంట్ చేసేటప్పుడు కాంపిటీషన్ ఉండే కానీ ఇక్కడ కాంటెంట్ క్రియేటర్సే వార్కి దిగుతున్నారు. అది ఎందుకు ఇవన్నీ అవుతున్నాయి? ఎందుకు వార్లకు దిగుతున్నారు? వార్లకు దిగడానికి అసలు కారణం ఏంది? ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది, నాకు ఇప్పుడే తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఏం ఫీల్ అయిపోతారంటే, వీడికి టార్గెట్ చేస్తే వాడిని మొత్తం వాడిని ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు అందరూ అన్ఫాలో కొడతారు అనే ఫీలింగ్ వీళ్ళు ఉంటారు. సో కమింగ్ టు
నా అన్వేషణ అని చెప్పి ఒక పర్సన్ ఉన్నాడు. హీఈస్ ట్రావెల్ బ్లాగర్. యా గుడ్ పర్సన్. అంటే ఇంకా ఆయన వే ఆఫ్ స్టైల్లో, ఆయన వే ఆఫ్ దాంట్లో ఆయన తిరుగుతుంటాడు, తింటాడు, ఫుడ్ బ్లాగింగ్ చేస్తాడు, ప్లేసెస్ సోలో ట్రావెలర్ పాపలు అంటాడు అంత ఓకే. అక్కడ వరకు ఆయన బాగుంది. అండ్ హీఈస్ ఎర్నింగ్ గుడ్ రెవెన్యూ ఫ్రమ్ యూట్యూబ్. ఆయన ప్రమోట్ చేసింది కూడా బెట్టింగ్ యాప్స్ ఏం ప్రమోట్ చేసినట్టుగా ఏడా కనిపించలే. ఉన్న బలంగా ఈ పరేషాన్ బాయ్స్ అని చెప్పి ఒక టీం ఉందన్నమాట హైదరాబాద్లో. వీళ్ళు ఏం చేసిర్రు, ఈ నా అన్వేషణ అనే పర్సన్ వీళ్ళని ట్రిగర్ చేసి స్టార్ట్ చేసాడు. ఇది ఎట్లా స్టార్ట్ అయింది ఏంది అంటే వీళ్ళు ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం. ఆ బెట్టింగ్ యాప్ అన్వేషణ ప్రమోట్ చేయొద్దు అని చెప్పడం, నువ్వెవర్రా బాయ్ నాకు చెప్పనీకే అని మనోళ్ళు పోవడం. అండ్ పాస్ట్లో కూడా ఇంకొక రైడర్ ఎవరో ఉండే, ఆయన పేరేంటి, ఆయన మీద కూడా నా అన్వేషణ ఈయన వీడియో చేస్తే అది కొంచెం సీరియస్గా తీసుకొని గవర్నమెంట్ వాళ్ళు అది చేసారు. వాట్స్ హిస్ నేమ్? సన్నీ యాదవ్. సన్నీ యాదవ్. అవును, ఆయన యాక్చువల్లీ హీ ప్రమోటెడ్ లాంగ్ బ్యాక్. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అనేది ఒక ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఆ వీడియోస్ వైరల్ అవుతున్నాయి. బట్ ఈ కాంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఒకప్పుడు ప్రమోట్ చేసి ఆపేసినారో వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే, ఒకప్పుడు మేము చేసిన ఆ వీడియోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి కానీ ఇప్పుడు మేము చెయ్యట్లేదు అని అంటున్నారు. ఆ సారీ అని ఒక వీడియో పోస్ట్ చేస్తున్నారు. ఆ సారీ అని చెప్పడం వాళ్ళు ఎంతవరకు అది నిజంగా వాళ్ళు సారీ చెప్తున్నారు. పాత వీడియోలో చేసినాం మేము, అది అయిపోయింది, ఇప్పుడు ఇదంతా ఎందుకు మమ్మల్ని కేసులో గుంజుతున్నారని నాకు ఒకటి అర్థం కాదు. ఎంతో కొంత జనాలు మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదా, ఇన్ఫ్లుయెన్స్ అయినారు జనాలు, కరెక్టే. వీళ్ళు ఏమంటారు అంటే ఒకసారి మేము ఆ వీడియోలు చేసి వదిలేసినాం, ఇప్పుడు మేము చేస్తలేమంటారు. నా పాయింట్ ఏంటంటే, నువ్వు మార్కెటింగ్ చేసినవని పట్టుకుంటావా, అసలు ఒరిజినల్గా యాప్ క్రియేట్ చేసినవని పట్టుకుంటావా, లేదా బలైనోనికి నువ్వు అరే బలైపోయిండ్రా అని అంటావా? అసలు ఏంది? ఇట్ ఈస్ అ మిక్స్చర్ ఆఫ్ మెనీ థింగ్స్. దేన్ని పాయింట్అవుట్ చేయాలి, దేన్ని హైలైట్ చేయాలి, జనాలు దేని నుంచి అవేర్నెస్ తెచ్చుకోవాలి, దేని నుంచి అవేర్నెస్ తెచ్చుకోవద్దు, అదంతా ఒక పెద్ద ఇలకత మఫలియా అయిపోయింది. ఇలకత మఫలియా కంటే కూడా ఇది ఏంటంటే చాపా ఎందుకంటే అన్నట్టుంది. అంటే గోసాన్ అంటే వాళ్ళు చూపిస్తుంటారు అనమాట, రాజుగారు చేప ఎండలేదు ఎందుకు అంటే ఎండవలేదు చేయి పెట్టింది ఇవన్నీ అన్నట్టు. ఇలా కూడా అట్లనే ఉందన్నమాట. ఎందుకంటే కమింగ్ టు యాప్ తయారు చేసిన వాళ్ళు వెళ్తుంటారో వాళ్ళు ఇక్కడ ఉండరు. ఇక్కడ యాప్లు కానే కాదు, అది ఆ సర్వర్ ఎన్నో ఉంటుంది, దాని మీద యాక్షన్ తీసుకోనికి కూడా లేదు. నాకు తెలిసినంత ప్రకారం ఏంటంటే ఇండియాలో బెట్టింగ్ ఈజ్ ఇల్లీగల్. ఇల్లీగల్ నేల మీద ఇల్లీగల్. నీకు దానికి ఎగ్జాంపుల్ చెప్తా, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడు. బెట్టింగ్ అనేది ఇల్లీగల్. నువ్వు ఇంటికాడ కూర్చొని ఏమన్నా కెసినో రన్ చేస్తున్నావు అంటే వచ్చి పట్టుకుంటారు, నీకు దాని తగ్గట్టు యాక్షన్స్ మీద తీసుకుంటారు. అదే చెప్తున్నా, గోవాలో కెసినో ఎక్కడుంది? బిగ్ డాడీ కెసినో ఏడుంది? వాటర్లో ఉంటుంది కదా, నేల మీద లేదు కదా. అంటే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు జనాలకి? సో వాటర్ లో చేయొచ్చు, గాల్లో చేయొచ్చు, కానీ నేల పైన చేయొద్దా? సో వెస్ కమింగ్ టు దిస్ బెట్టింగ్ యాప్స్, దీస్ ఆర్ డిజిటల్ యాప్స్. అంటే ఇట్స్ ఫిజికల్గా నీకు అపియర్ అవుతలేదు, ఎక్కడ ఫిజికల్ అపియర్ అవుతలేదు, అపియర్ అయిన ప్లేస్ కూడా ఇక్కడ లేదు. సో వీళ్ళు ఏం చేస్తారు, దాని అడ్వాంటేజ్ క్రియేటర్స్ ఎవడైతే మెయిన్ యాప్ క్రియేటర్ ఎవరైతే ఉందో వాడు ఈ పాయింట్ అడ్వాంటేజ్గా తీసుకోండి. కానీ ఇండియా హ్యాస్ ఎ మాస్ మార్కెట్. ఇండియా పాపులేషన్లో ఒక 10% పాపులేషన్ వానికి ₹1 లెక్కన వేసినా కూడా హీ విల్ బి ఎ వెల్తీ క్యాండిడేట్ అనమాట. సో ఇది వాడి పర్స్పెక్టివ్, వాడు తయారు చేసిన పరిస్థితి ఇది. ఓకే, కమింగ్ టు మార్కెటర్స్, వాడి బిజినెస్ మార్కెట్ చేసుకోనికే వాడు ఏదో చేస్తాడు, అయిపోయింది. ఎండ్ ఆఫ్ ద డే ఎఫెక్టెడ్ పర్సన్ ఉంటుండు. అది మా నార్మల్ జనాలే ఎఫెక్ట్ అవుతున్నారు. ఇన్ఫ్లుయెన్స్ చేసినోడు బాగానే ఉండు, కనిపెట్టినోడు బాగానే ఉండు, బలైటోళ్ళు ఎవరు? బలైటోడు మన అలాంటోళ్ళు కామన్ పీపుల్ అవుతున్నారు. ఇంకా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు పక్కన పెడితే నాకు ఒక డౌట్, జనరల్గా ఇన్ఫ్లుయెన్స్ అంటారు, ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు. ఓకే, ఇవి ప్రమోట్ చేసేటోళ్ళ మీద నేనేమి ముందడుగు తీసుకొని అన్నట్టు ఉంటలే, కానీ ఏంటంటే జనరల్గా ఒక కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం. నేను జనరల్ ఏదైనా రీల్స్ చూస్తుంటే అడని వచ్చి ఇది కొనుక్కో అది కొనుక్కో అన్నాడు అనుకో, కొనబుద్ధి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పోయి నా ఫిజికల్గా నేను పోయి చూసి కొనుక్కుంటే కానీ కొనుక్కోలేను నేను. అట్లా ఫస్ట్ కట్టే చెప్పాలంటే మన ఇంట్లో అంతే ఎందుకు
అమ్మాయిలు మీరే ఉన్నారు కదా, ఒక్క డ్రెస్ కొనాలంటే అది 100 రూపాయల ఆఫర్ వచ్చినా ఆ డ్రెస్ బట్టెట్లుంది, ఆ డ్రెస్ ఎన్ని రోజులు వస్తుంది, ఇది ఎన్ని రోజులు వేసుకోగలం, ఎన్నిసార్లు వేసుకోగలం. ఒక్క 500 టాప్ కొనాలంటే ఇన్నిసార్లు ఆలోచించే మనం, ఇన్ని షాపులు తిరిగే మనం, ఒక బెట్టింగ్ యాప్ ఇట్లా వచ్చింది అంటే అట్లా అందులో ఎట్లా పైసలు పెడుతున్నారు? మీరు ఏ నమ్మకంతో పెడుతున్నారు? వాడి మీద మీకు గ్యారంటీ ఇస్తుందా అరే మీరు ఇన్ని పెడితే మీరు ఇన్ని వస్తాయని? దెర్ ఈస్ ఆల్మోస్ట్ 1% ఛాన్స్ దట్ యువర్ విన్నింగ్. ఓన్లీ 1% ఛాన్స్. దీనికి ఒక ఆల్గరిథం ఉంటుంది అనమాట. ఆల్గరిథం పక్కన పెడితే అమ్మాయిలు బట్టలోనికి ఇంతసేపు ఇన్ని చూస్తారా? ఓ ఏం మాట్లాడుతున్నావు భయ్యా నువ్వు? అందుకేనా మీరు గంటలు పడితే వెళ్ళి షాపింగ్ పోతే? ఓహో, మీకేంది ఒక షర్ట్ ఒక ప్యాంటు, మాకు కుర్తా లెగ్గింగ్, దానికి మ్యాచింగ్ చున్నీ, దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, హెయిర్ క్లిప్స్, హెయిర్ స్టైల్, వాట్ నాట్. బాయ్ ఫ్రెండ్ డాడీతో క్రెడిట్ కార్డు. ఓవర్ యాక్షన్ చేయకు భయ, అందరూ అట్లా ఉండరు అనమాట. బాయ్ ఫ్రెండ్ డాడీలు క్రెడిట్ కార్డ్స్ కాదు, కొంతమంది నాలాగా వీక్ ఇండిపెండెంట్ ఉమెన్స్ ఉంటారు, వాళ్ళు నాలాగా కొంచెం ఏదో జమ చేసుకున్నాం పైసలతో కొనుక్కుంటారు. కమింగ్ టు ద టాపిక్ ఏంటంటే, నా అన్వేషణ అనే పర్సన్ బయటికి తీసిండు, ఇదన్నీ చూపించడం తోటి వీళ్ళిద్దరు భయ నువ్వు ఇది కాదంటే భయ నేను అది కాదంటూ పెద్ద వార్ స్టార్ట్ అవుతుంది. ఇది పబ్లిక్ నుంచి కాస్త గవర్నమెంట్ దృష్టిలోకి పోయింది, గవర్నమెంట్ కేసులు నమోదు చేస్తుంది. ఇప్పటికి కూడా మీ ఇన్ఫ్లుయెన్సర్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో చెప్పండి వాళ్ళకి ఇట్లాంటి యాప్లు వస్తాయి. యాప్లు ఏముంది భయ్యా, నీకు డబ్బులు వస్తాయి అనుకుంటున్నావు, చెప్తున్నా ఒక విషయం, శవం మీద వేసిన చిల్లర ఉంటుంది చూసినావా, ఆ డబ్బులు దాంతో సమానం. ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ తెలుసుకోవాలి విషయం ఇది. ఒక బాడీ మీద పడ్డ చిల్లరని తీసుకుంటున్నాను, అర్థం చేసుకోండి, అది మీ తెలివికే వదిలేస్తున్నాం. చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ఇది. ఎవరు పడితే వాళ్ళు చిన్న పిల్లలు బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసి వాళ్ళు నార్మల్గా వెళ్తున్న, ఈ మధ్య పిల్లలకి ఫోన్లు ఎంత అలవాట్లు అయినాయో మీకు కూడా తెలుసు. ఆ పిల్లలు సుమంత్ నార్మల్ స్క్రోల్ చేసి బెట్టింగ్ యాప్లో పైసలు వస్తున్నాయి అంటే వాళ్ళ డాడీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఆల్రెడీ ఫోన్కి లింక్డ్ ఉంటాయి కదా, దానిపైన క్లిక్ చేసేస్తున్నారు. వాళ్ళే ఏదో ఒకటి వచ్చి పైసలు అన్నీ పోతున్నాయి, 2-3 లక్షలు పోయినాయి అంట ఒక ఆయనకైతే. ఇంకా ఇట్లా చాలా ఏందది అవేర్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటివి ఆపేయాలి, ఇన్స్టెంట్గా ఆపేయాలి ఇలాంటివన్నీ. సో ఇదే మా అన్వేషణ అనే పర్సన్, ఇప్పుడు ఈయన పారిషన్ బాయ్స్ అనే యూట్యూబ్ ఛానల్లో పర్సన్ ఉంటారు ఇమ్రాన్ అని చెప్పేసి, ఆయన మీద అమ్మాయిలు కూడా ప్రమోట్ చేస్తున్నారు ఇలాంటి బెట్టింగ్ చేస్తారు. ఆల్ ఇన్ఫ్లుయెన్సర్, వీళ్ళు పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి ఇప్పుడు హాట్ టాపిక్ వీళ్ళు అయ్యారు, కానీ ఎవ్రీబడీ ఈస్ ప్రమోటింగ్, అందరి మీద యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు మేము పిల్లి ఎన్ని రోజులని కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నా అనుకుంటుంది, దొరకనంతసేపు దొరికితే దొంగ అంతే. సో ఇప్పుడు దొరుకుతారు, అందరు దొంగలు అవుతారు. సో జనరల్గా ఎవడో ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది పక్కన పెడితే మనకు ఉండాలి, మనం చూసే చూడ మనకు కూడా కొంచెం నాలెడ్జ్ ఉండాలి. మనకు పైసలు ఎంతో కష్టపడితే కానీ రావు, ఇవాళ రేపు ఈ సొసైటీలో మనం బ్రతకాలి అంటే మన చేతిలో మన దగ్గర ఉన్న సేవింగ్స్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు 100 సార్లు ఆలోచించండి. ఎందుకంటే పైసలు ఆ గుండె అంకుల్ చెప్పినట్టు ఊరికే రావు కదా. మనం నిజంగా ఎంత సేవింగ్స్ చేస్తామో అన్ని సార్ల కంటే 100 సార్లు ఎక్కువ ఆలోచించి పెట్టండి. ఎందుకు మీకు స్టాక్ మార్కెట్ లేదా, మ్యూచువల్ ఫండ్స్ లేవా, అందులో ఇన్వెస్ట్ చేయండి. అందులో మీకు వెంటనే ఇన్కమ్ రాకపోవచ్చు, బట్ లేటర్ ఆన్ మీ పిల్లలకి వాళ్ళ పిల్లలకి అవి పెద్ద 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 ట్రెజర్స్ అయి కూర్చుంటాయి. మాకు అట్లా వద్దు, మేము ఇప్పుడు 100 రూపాయలు పెడతాము, ఎంబడే ఇట్లా 1000 2000 అవుతుంది, 2000 10,000 అయితే 1,00,000 రూపాయలు ఇట్లా వస్తాయి, తర్వాత మొత్తం బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయిపోతుంది, నువ్వు రోడ్ మీదకి వస్తావు, అంతే కావాలి కదా. సో ఆలోచించండి, మీరు ఆలోచించండి. సే నో టు బెట్టింగ్ యాప్స్. ఓకే ఇదంతా బాగుంది, కానీ రోజు ఫోన్ చేసినప్పుడు అదో ఇదో స్టార్ట్ అవుతుంది. జాగ్రత్త ఇన్నిసార్లు జాగ్రత్త చెప్తే కూడా ఎవరు వింటలేరు. వినాలి. ప్రభుత్వం అన్ని మన మంచి కోసమే చేస్తుందని కూడా కొన్ని దృష్టిలో పెట్టుకొని మనం అవన్నీ పాటించాలి. కాంటెంట్ క్రియేటర్స్ చూసి బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేయకండి. ప్రోడక్ట్ చేసుకుంటారో మీకు డబ్బులు కావాలనుకుంటే ఎన్ని రకాలుగా వస్తుంది తెలుసా వీళ్ళకి. యూట్యూబ్ రెవెన్యూ వస్తుంది, ఇన్స్టా రెవెన్యూ వస్తుంది, మెటా రెవెన్యూ వస్తుంది, ఇవన్నీ కాక చిన్న ప్రమోషన్స్ చేసుకోండి. మల్టిపుల్ స్కోప్ చాలా ఎక్కువ ఉంది.
మేమేమో మీ మీద పడేడుస్తున్నాం అన్న పాయింట్ కాదు, కానీ ఏంటంటే చేయండి, చూసి చేయండి. నలుగురికి పనికొచ్చేది చేయండి, నలుగురితో పాటు ఉండండి. నలుగురికి పనికిరాని చేసారంటే మీరు కూడా పనికిరాకుండా పోతారు. ఇక ఇంతకు మించి ఎవరు చెప్పరు. మా సుమన్ చాలా చాలా ఎమోషనల్గా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఇందులో, కానీ మా సుమన్ చెప్పేది 100% కరెక్ట్. నేను కూడా ప్రమోట్ చేయాలి బెట్టింగ్ యాప్స్. అంటే ఆబ్వియస్లీ నేను కూడా ఒకసారి జనరల్ ఎవరో ఆడుతుంటే ఇట్లా అన్నా, బట్ రావు ఫ్రెండ్స్, డబ్బులు అయితే రావు. మా సుమన్ చెప్పినట్టు డబ్బులు అయితే రావు. గుడ్ అంకుల్ పాలసీ ఇస్ ద బెస్ట్ పాలసీ. డబ్బుల వరకే ఊరికే రావు. అండ్ కాంటెంట్ క్రియేటర్స్, మీకు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, నో హార్డ్ ఫీలింగ్స్. ఏంటంటే ఒక ఏదైనా ప్రమోట్ చేస్తున్నాం, ఇస్ ఇట్ అ ప్రోడక్ట్ ఆర్ ఎన్ యాప్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏదైనా ప్రమోట్ చేస్తున్నారు అంటే అది ఏదో చేసేసినాం మాకు పైసలు వస్తాయని చేయకండి. అది వ్యాలిడా, అది కరెక్ట్ ఉందా, దాని వెనకాల ఒక్క 2 minutes బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి. అది ఎంతవరకు మీ మనస్సాక్షికి కరెక్ట్ అనిపిస్తుంది. మీ ఫ్యామిలీలోనే మీరు ప్రమోట్ చేసినారని వేరే ఎవరైనా వాడచ్చు, వాళ్ళకే ఇట్లా కావచ్చు. అప్పుడు ఎవరిని బ్లేమ్ చేస్తారు? మిమ్మల్నే బ్లేమ్ చేస్తారు. ఇప్పుడు ఏదైతే అవుతుందో అది అయ్యింది, అయిపోయింది. బట్ నెక్స్ట్ టైం నుంచి అన్నా ఇలాంటి వాటి నుంచి కొంచెం దూరంగా ఉండండి. ఏదైనా చేసే ముందు 1-10 సార్లు ఆలోచించండి. మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ ఊకే కాలేదు కదా, మిమ్మల్ని జనాలు ఫాలో అవుతారు, మీకు లైక్స్ కొడతారు, మిమ్మల్ని కమెంట్ చేస్తారు, మిమ్మల్ని మీ రీల్స్ అని షేర్ చేస్తారు. ఇంతగానో మీకు ఫాలోయింగ్ ఉన్నప్పుడు, మీరు ఒక పబ్లిక్ ఫిగర్ అయినప్పుడు మీరు చాలా ఆలోచించి ఆచితూచి చేయండి. గ్లాస్లో నీళ్ళు తీసుకొచ్చేవా? చూడాలంటే గాలి రావాలి బాబాయ్. గాలి వచ్చినా తుఫాన్ వచ్చినా అలాగే ఉంటుంది అది. సో ఇదన్నమాట. చేసినాడు బాగుండు, ప్రమోట్ చేసినాడు బాగుండు, వాడేటోడు మాత్రమే ఆగమవుతున్నాడు. సో చూసి కామన్ మ్యాన్ మాత్రమే బలవుతున్నాడు. సో ఇప్పుడు మార్కెట్ చేసేటోళ్ళ దగ్గర కూడా పోయారు, నెక్స్ట్ పైన వాళ్ళ దగ్గర కూడా పోతారు. పోవాలని మేము కూడా కోరుకుంటాం. అందరు మంచిగా ఉండాలనే కదా మాలాంటి కాంటెంట్ క్రియేటర్స్ అందరు మంచిగా ఉండాలి అన్నీ అనుకునే కదా మేము ఉండేది. సో బెటర్ సే నో టు బెట్టింగ్ యాప్స్. వేరే సోర్సెస్ చూసుకోండి. మీరు కూడా ఆడకండి, ఆడేటోండి ఎంకరేజ్ చేయకండి. అసలు కష్టపడితేనే డబ్బులు వస్తాయి. అన్ని పిచ్చి కాన్సెప్ట్లు అన్నీ పెట్టుకోకండి మీరు. సో ఇవాళ మా ముచ్చట ఇట్లా వస్తుంది అనమాట. మా ముచ్చట మీకు నచ్చితే, మా సుమంత్ ఇంకా నా ముచ్చట మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.